అందరికీ ప్రైజ్ ద లార్డ్. స్వస్థత కొరకు ప్రార్థన. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు తాను చనిపోవచ్చున్నానని ఎరిగి తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవాకు ప్రార్థించెను. గోడ తట్టు తిరుగుట అంటే యెరూషలేము మందిరపు గోడ వైపు, ప్రార్థనా గోడ, ఏడుపుల గోడ వైపు, దేవుని సన్నిధి వైపు చేరువై ఆయన పాదాల చెంత చేరి కన్నీటితో ప్రార్థించెను. హిజ్కియా ఒక రాజు. దేవుని సముఖమున కన్నీళ్లతో ప్రార్థించెను. చాలా మందికి కన్నీటి ప్రార్థన అనుభవం ఉండదు. వారికున్న హోదా, ఆస్తి, అంతస్తు, అందం, చదువు అడ్డంగా నిలుస్తాయి. కానీ దేవుని ఎదుట అవి అల్పమైనవని, ఆయన సృష్టించిన జనులు శ్రేష్ఠులని గ్రహించరు. పరమ తండ్రి యొద్దకు తమ కుమారులు కుమార్తెలు కన్నీటితో చేరినప్పుడు ఆయన చలించిపోయి వెంటనే ప్రార్థించిన మేరకు కార్యమును జరిగించును. నీవు స్వస్థత పొందగోరితే వెంటనే ప్రభువును వేడుకో, స్వస్థత పొందుకో. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.